తెలంగాణ ఫేమస్ చింతపండు చారు ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం మనకు సరిపడేంత చింతపండు తీసుకొని కడుక్కొని నానబెట్టుకోవాలి. దాంట్లో వాటర్ సరిపోయేన్ని పోసుకొని పక్కన పెట్టుకొని, జీలకర్ర, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండులోని వాటర్ వేసుకొని పిప్పిని మొత్తం బయట పడేయాలి. మనకు సరిపోయేన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసి పోపు గింజలన్నీ వేసేయాలి. ఎండుమిర్చి, కరివేపాకు అంతా వేసేసిన తర్వాత మనం తయారు చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. కరివే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఆ పోపును తీసుకొచ్చి ఈ చింతపండు వాటర్లో పోసేస్తే చింతపండు రసం రెడీ. ఆ తర్వాత దాంట్లో ఉప్పు వేసేసుకొని పచ్చి ఆనియన్ కట్ చేసి వేయాలి. అదేనండి ఈ చింతపండు చారుకు మంచి టేస్ట్‌ని ఇస్తుంది. దీంట్లో